అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అన్నమాట అండి. ఈ విధంగా వెజిటబుల్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా బౌల్లో బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకొని పన్నీర్ని ఎంచక్క ఫ్రై చేసుకోండి, బ్రౌన్ కలర్లో వచ్చేలాగా. ఆ తర్వాత ఈ యొక్క వెజిటబుల్స్ని తాలింపు అన్నీ కూడా వేసుకునేసి వాటిని కూడా మగ్గబెట్టుకోవాలండి. అవి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఎంచక్క వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా పట్టుకోండి. ఈ తాలింపు దినుసులు చూసారు కదండి, బిర్యానీ యొక్క దినుసులు అన్నమాట. దీనిలో నువ్వులు, జీడిపప్పు ఇవన్నీ కూడా హెల్త్కి మంచి బెనిఫిట్స్ అనమాట అండి. అవన్నీ కూడా తీసుకోండి. ఎండు కొబ్బరి కూడా వేయండి, బాగుంటుందన్నమాట. ఆ తర్వాత పేస్ట్ లాగా పట్టిన తర్వాత మరొక బౌల్ తీసుకుని దానిలో ఈ తాలింపు దినుసులు కొన్ని వేసుకుని, ఆ తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా పొటాటో, పచ్చి బఠానీ, క్యాప్సికం కూడా వేసుకుని ఎంచక్క మగ్గబెట్టుకుని ఈ పేస్ట్ కూడా కలిపేసి మళ్ళీ మగ్గబెట్టుకోవాలండి. ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్ కూడా వేసుకుని మళ్ళీ మగ్గబెట్టుకోవాలన్నమాట అండి. అది క్వాంటిటీ అనేది నేను 100 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. సో అందుకని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం దాకా తీసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి మళ్ళీ మగ్గబెట్టుకోవాలండి. ఇవి మగ్గిపోయిన తర్వాత ఎంచక్క కొత్తిమీర పౌడర్ అవి కలిపేసుకుని మనం పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఈ యొక్క కర్రీ చాలా బాగుంటుందన్నమాట. ఈ పన్నీర్ కర్రీని అయితే మనం చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ చేసుకోవచ్చు, బాగుంటుందండి. తర్వాత ఇలా చపాతీ ఒకటి చేసుకుని దాన్ని ఎంచక్క ఇలా కాల్చుకోవాలన్నమాట అండి. ఆ తర్వాత ఈ కర్రీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.